నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నా పేరు శ్రీవిద్య. గురూజీ గారు నమస్కారం అండి. శుభమస్తు తల్లి. దివ్య స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశీస్సులు. ఆంధ్రప్రభకు స్వాగతం అండి. శుభమ్మ. స్వామీజీ గారు కొంతమంది ఎక్కువసార్లు పదే పదే అంటూ ఉంటారు, నా జాతకమే ఇలా ఉంది, కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇలా ఎక్కువగా అనుకోవడం అనడం వల్ల అది కూడా ఒక థాట్ని రిలీజ్ చేసినట్టయినా తెలియకుండానే అలా అనడం వల్ల కూడా ఏంటంటే యు ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్. యు ఆర్ గివింగ్ బ్యాడ్ థాట్. అది అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. అసలు ఎలాగైనా జరగని, నువ్వు కరెక్ట్ అటెంప్ట్ అయితే మీకు చెడు ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. మన అటెంప్ట్ చేయడంలోనే ఎక్కడో తేడా ఉంటుంది. కరెక్ట్గా చదువుకున్నవాడు పాస్ అవుతాడా కాదా అమ్మా? ఇందాకే చెప్పా. కరెక్ట్గా వంట వండిన వాడికి రుచి ఉంటుందా ఉండదా? ఉంటుంది. మన ప్రయత్న లోపము ఆచరణ లోపం వల్ల ఇలాంటివి జరుగుతాయి. అంతే, సింపుల్ అమ్మా. అన్నీ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే ఎందుకు పాస్ అవ్వడా? నువ్వే చెప్పు. బాగా చదువుకున్న పిల్లాడు పాస్ అవుతాడా కాదా? సింపుల్ అమ్మా, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా అటెంప్ట్ అయ్యి కరెక్ట్గా అవగాహనతో మనం కనుక ఆ పని చేస్తే తప్పకుండా మీకు జయం మీ చేతిలో ఉంటుంది. మరి కొన్ని పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు దిద్దేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేకపోయి తక్కువ మార్కులు వేస్తే అప్పుడేంటి పరిస్థితి? తక్కువ మార్కులు వేసినా కూడా పాస్ మార్కులు అయితే వస్తాయి, ఫెయిల్ అయితే కావు. అది బాధాకరమే. 70 మార్కులు రావాల్సింది అంటే బాధ వేస్తుంది, కానీ పాస్ అయితే అయ్యావు కదా, ఇంకోసారి ఇంకో పరీక్షలో నెగ్గుదాం. ఇప్పుడు మళ్ళీ రాయాలంటే ఎంత టైం వేస్ట్? టైం చాలా గొప్పది, పోయిన సమయం రాదు. ప్రతి వాళ్ళకి అంతే. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే గొప్పతనం, అదే తెలివితేటలు. ఆ థాటే, ఇది కూడా మళ్ళీ థాటే. ప్రతిదీ థాటే. వితౌట్ థాట్ నో లైఫ్. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే మన ఆలోచనలు అనేవి చాలా ప్యూర్గా ఉండాలి. అవి మనకి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచిస్తూ మనం థాట్ని రిలీజ్ చేయాలి. ఆ థాట్ క్యారీ చేయాలి. అది మహాశక్తిని మీరు ఎంబట తీసుకెళ్ళినట్టే. అంత మంచి థాట్. థాట్ అంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే థాటే కదా. డిసిషన్ వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది, మరి ఇబ్బందులు కూడా అవుతాయి. మన థాట్ కరెక్ట్ థాట్ అయితే మీకు ఇప్పుడు థాట్స్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని వేరియేషన్స్లో మీకు నచ్చిన వేరియేషన్ తీసుకోండి, థాట్ తీసుకోండి. మంచి థాట్ని మనం ప్రజెంట్ చేద్దాం. సక్సెస్ మన చేతిలో ఉంటుంది. సందేహాలు ఏమి పెట్టుకోకూడదు. 10 సందేహాలతో మనం ప్రయాణం చేయకూడదు. ఒకటి ఆలోచించే తప్పు లేదు. ఒకటే సంకల్పం, ఒకటే ఆలోచన, హాయిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 10 ఆలోచన చేస్తే బీపీ షుగర్లు కూడా వస్తాయి. అవును కదా. ఎక్కువ ఆలోచిస్తే బుర్రపాడైపోతుంది. మనకు కావాల్సింది ఏమిటి? అంతవరకు ఆలోచిద్దాం. 24 గంటలు ఆలోచిస్తే నిద్రలో కూడా ఆలోచిస్తాయి. ఎలాగమ్మా? కొంతమంది నిద్రలో కూడా ఆలోచిస్తుంటారు. తెల్లారితే రాత్రంతా నిద్ర పట్టలేదు, స్లీపింగ్ పిల్స్ అలవాటు అవుతుంది. రకరకాల ఇబ్బందులు. ఎందుకు అవసరమా? మనకి ఏది కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకే ఆలోచించాలి, దాన్నే ఆచరణలో పెట్టాలి. ఇంకోటి, అది ఆరోగ్యం, ఆనందం. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ని కూడా మన చేతిలో ఈ ఆలోచనల వల్ల పెంచుకోవచ్చు. ఆలోచన లేనివాడు ఎక్కువ రోజులు బతుకుతాడు. ఎంతోమంది చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఆలోచనలు, టెన్షన్స్ లేని వాళ్ళ జీవితకాలం పెరుగుతుంది. పిల్లల మీద కూడా, పిల్లల్ని చూసి సంతోషం, పిల్లలు కూడా మంచి పెంపకం, పిల్లలు కూడా చెప్పినట్టు వినేటట్టుగా మన తల్లిదండ్రుల బాధ్యత కొంతవరకు ఉంటుంది కదా. మళ్ళీ సోల్స్ ఆర్ డిఫరెంట్, అది మళ్ళీ వేరే సబ్జెక్టు. కానీ ఏంటంటే మన సాయశక్తులా ప్రయత్నం చేస్తే కొంత ఉంటుంది, మనకి ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా సమన్వయం చేసుకుంటూ, మనం అర్థం చేసుకుంటూ మంచి ఆలోచనల్ని మనం క్యారీ చెయ్యాలి. ఇంతకీ అది మంచి ఆలోచన చాలా అవసరం. తప్పకుండా అందరికీ మంచి జరగాలని, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే బ్రహ్మలుగా అయి తీర్చిదిద్దుకోవాలని నేను వారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు స్వామీజీ. ఈ థాట్ పవర్ గురించి, ఆలోచన అనేది ఏ విధంగా చేసుకోవాలి, సంకల్పాన్ని ఏ విధంగా సిద్ధింప చేసుకోవాలో మాతో పాటు ప్రేక్షకులకు కూడా వివరించినందుకు ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.